కన్వికారెడ్డి డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కురుక్షేత్రం మొత్తం ఒక యోధుడి పేరు మాత్రమే మారుమ్రోగింది. అతడే కర్ణుడు. అతని పరాక్రమాన్ని చూసి శ్రీకృష్ణ అర్జునులు ఆశ్చర్యపోయారు. ఇంతటి మహావీరుడు మరొకరు లేరు అని తన మనసులో తాను ఒప్పుకున్నాడు. అసలు ఆ రోజు ఏమి జరిగింది తెలుసుకుందాం. యుద్ధం 16వ రోజుకు చేరుకుంది. భీష్ముడు శరశయ్యపై ఉన్నాడు. ద్రోణాచార్యుడు కూడా వీరమరణం పొందాడు. ఇప్పుడు కౌరవ సేనకు నాయకత్వం వహించే బాధ్యత కర్ణుడిపై పడింది. సూర్యుడు ఉదయించగానే కర్ణుడు తన రథంపై నిలబడి సూర్యదేవుడికి నమస్కరించాడు. తండ్రి నేడు నా పరాక్రమాన్ని ప్రపంచం చూడబోతుంది. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా మిత్రుడు దుర్యోధనుడు రుణం తీర్చుకుంటున్నాను అని ప్రమాణం చేశాడు. దుర్యోధనుడు ఆనందంతో కర్ణుడిని ఆలింగనం చేసుకొని, మిత్రమా, నువ్వు ఉన్నావంటే నాకు భయం లేదు అన్నాడు. కర్ణుడు చిరునవ్వుతో, ఈరోజు పాండవ సేనను వణికిపోతుంది అని సమాధానమిచ్చాడు. ఇంతలో శల్యుడు కర్ణుని రథసారథిగా వచ్చాడు. అతని మనసులో మాత్రం కర్ణుడిపై గౌరవం లేదు. ప్రయాణమంతా అతడిని నిరుత్సాహపరిచే మాటలే చెప్పసాగాడు. కానీ కర్ణుడు ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడలేదు. అతని దృష్టి అంతా యుద్ధభూమిపైనే ఉంది. శంఖాలు మోగాయి, డప్పులు గర్జించాయి, రెండు సేనలు ఎదురెదురుగా నిలిచాయి. కర్ణుడు తన విజయధనుసును బిగించి మొదట బాణాన్ని సంధించాడు. ఆ ఒక్క బాణం పాండవ సేనలోని వందలాది రథాలను చీల్చుకుంటూ వెళ్ళింది. అది చూసి భీముడు ఆశ్చర్యపోయాడు. సాత్యకి, దృష్టద్యుమ్నుడు, నకులుడు, సహదేవుడు కలిసి కర్ణుడిపై దాడి చేశారు. కానీ కర్ణుడిని ఏమీ చేయలేకపోయారు. కానీ కర్ణుడు వరుస బాణవర్షంతో వారి ఆయుధాలను చింద్రవందనం చేశాడు. పాండవ సైన్యం ఒక్కసారిగా వెనక్కి తగ్గింది. ఈ దృశ్యాన్ని చూసిన శ్రీకృష్ణుడు అర్జును వైపు చూసి ఇలా అన్నాడు, అర్జున, కర్ణుడి పరాక్రమాన్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకు. అతడు నిజంగా మహాయోధుడు, మహారథుడు. అర్జునుడు కూడా కర్ణుడిని గమనిస్తూ, కృష్ణ, నిజమే, ఈరోజు అతని బాణాలు అగ్నిజ్వాలలా దూసుకొస్తున్నాయి అన్నాడు. ఇలా కురుక్షేత్రంలో కర్ణుడి మహాపరాక్రమం ప్రారంభమైంది. కురుక్షేత్ర యుద్ధభూమి దుమ్ముతో నిండిపోయింది. రథాలు, గర్జనలు, శంఖధ్వనులు, వీరుల సింహనాదాలతో భూమి దద్దరిల్లిపోయింది. కర్ణుడు తన విజయధనుసును గట్టిగా లాగి వరుసగా బాణాలు సంధించాడు. అతని బాణాలు ఆకాశాన్ని కప్పేస్తూ పాండవ సేనపై పిడుగుల్లా విరుచుకుపడ్డాయి. వేలాది మంది సైనికులు మట్టిలో కలిసిపోయారు. క్షణాల్లోనే నేల కూల్చాడు కర్ణుడు. ఈ దృశ్యాన్ని చూసిన దుర్యోధనుడు ఆనందంతో గర్జించాడు, మిత్రమా కర్ణ, ఈరోజు విజయం మనదే. అంతలో భీమసేనుడు తన గదను ఎత్తి కర్ణుడి రథం వైపు దూసుకొచ్చాడు. కర్ణుడు చిరునవ్వు నవ్వి, భీమా, బలమే కాదు, విలువిద్య కూడా యుద్ధంలో అవసరము అని చెప్పి వరుసగా బాణాలు సంధించాడు. ఆ బాణాల దాటికి భీముడు కవచాన్ని చీల్చి అతని రథధ్వజాన్ని కూల్చేశాయి. రథంలోని ఈ గుర్రాలు గాయపడ్డాయి. భీముడు కోపంతో మరింత వేగంగా దాడి చేశాడు. అయినా కానీ కర్ణుడిని అతని విల్లు విరిచి రథసారథిని కూడా గాయపరిచాడు. భీముడు మరో రథమెక్కి, బ్రతికిందే సాల్రా దేవుడా అని ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ సంఘటన చూసిన పాండవ సేనలో భయం మొదలైంది. తరువాత సాత్యకి, దృష్టద్యుమ్నుడు, శిఖండి ముగ్గురు కలిసి కర్ణుడిపై దాడి చేశారు. కానీ ముగ్గురు ఏమి చేయలేకపోయారు. కానీ కర్ణుడు ఒక్కొక్కరి విల్లును విరిచి వారి రథాలను ధ్వంసం చేశాడు. సాత్యకి ఆశ్చర్యంతో అన్నాడు, ఇంత వేగంగా బాణాలు సంధించే యోధుడిని నేను ఇప్పటి వరకు చూడలేదు. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు, అర్జున, కర్ణుడు సాధారణ యోధుడు కాదు, పరశురాముని శిష్యుడు. అతని పరాక్రమాన్ని గౌరవించాలి, కానీ ధర్మం కోసం అతన్ని ఎదుర్కోవాల్సిందే. ఇప్పుడు అతను మండే అగ్నిజ్వాలలా కనిపిస్తున్నాడు. అర్జున, నిశ్శబ్దంగా కర్ణుడిని గమనిస్తూ
కృష్ణ, ఈరోజు అతని శౌర్యం నిజంగా అద్భుతంగా ఉంది. అయినా ధర్మ విజయం కోసం నేను ఎప్పటికీ సిద్ధమే అన్నాడు అర్జునుడు. ఇంతలో ధర్మరాజు స్వయంగా కర్ణుడిని అడ్డుకోవడానికి ముందుకు వచ్చాడు. కర్ణుడి వరుస బాణాలతో యుధిష్ఠిరుడి కవచాన్ని చీల్చి విల్లును విరిచి రథాన్ని ధ్వంసం చేశాడు. గాయపడిన యుధిష్ఠిరుడు యుద్ధభూమిని విడిచి శిబిరానికి పరిగెత్తవలసి వచ్చింది. పాండవ సేనలో నిరాశ అలుముకుంది. దుర్యోధనుడు గట్టిగా నవ్వుతూ, చూడండి కర్ణుడి ముందు పాండవులు నిలవలేకపోతున్నారు అని గౌరవంగా అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడి వైపు తిరిగి, అర్జున, ఇంకా సమయం వచ్చింది. కర్ణుడిని ఎదుర్కొనే యోధుడు నువ్వు మాత్రమే అని చెప్పాడు. అర్జునుడు గాంధీవాన్ని గట్టిగా పట్టుకున్నాడు. హనుమంతుడి చిహ్నంతో ఉన్న రథ ధ్వజం గాలిలో రెపరెపలాడుతుంది. శ్రీకృష్ణుడు రథ పగ్గాలు బిగించాడు. కురుక్షేత్రంలో ప్రతి యోధుడు చూపు ఇప్పుడు ఇద్దరి మహావీరులపై నిలిచింది. వీరిద్దరి మధ్య జరగబోయే యుద్ధం మహాభారత చరిత్రలో అత్యంత గొప్ప ద్వంద్వ యుద్ధంగా నిలవబోతుంది. కురుక్షేత్ర యుద్ధభూమి ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. రెండు సేనల యోధులు చూపులు ఒకే చోట నిలిచాయి. ఒకవైపు సూర్యపుత్రుడు కర్ణుడు, మరోవైపు గాంధీవధారి అర్జునుడు. శ్రీకృష్ణుడు రథాన్ని నెమ్మదిగా కర్ణుడు ఎదురుగా నిలిపాడు. కర్ణుడు అర్జునుడు చూసి చిరునవ్వుతో ఇలా అన్నాడు, అర్జున, ఎన్నో సంవత్సరాలుగా ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను. ఈరోజు మనలో ఒక్కరే యుద్ధభూమి నుంచి తిరిగి వెళ్తారు. అర్జునుడు ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడు. కర్ణ, నీవు గొప్ప వీరుడివి, కానీ యుద్ధ ధర్మం కోసం విజయం ధర్మానిదే. అంతలో ఇద్దరు తమ ధనుసులను ఒకేసారి లాగారు. ఆ శబ్దం యుద్ధభూమి అంతా మార్మోగింది. మొదట కర్ణుడు 10 బాణాలను ఒకేసారి సంధించాడు. అర్జునుడు కూడా అంతే వేగంగా ప్రతి బాణాలు వదిలి వాటిని మధ్యలోనే ఛేదించాడు. రెండు వైపులా బాణాలు ఢీకొనడంతో ఆకాశంలో అగ్నికణాలు మెరిశాయి. కర్ణుడు వెంటనే అగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. భయంకరమైన జ్వాలలు, అగ్నిజ్వాలలు పాండవ సేన వైపు దూసుకెళ్ళాయి. శ్రీకృష్ణుడు వెంటనే అర్జునుడితో, పార్థ, వారణాస్త్రాన్ని ప్రయోగించు అన్నాడు. అర్జునుడు వరుణాస్త్రాన్ని సంధించగానే భారీ జల ప్రవాహం వచ్చి అగ్నిజ్వాలను ఆర్పేసింది. కర్ణుడు వెంటనే వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. అర్జునుడు దానికి ప్రతిగా పర్వతాస్త్రాన్ని ప్రయోగించి ఆ ప్రభావాన్ని అడ్డుకున్నాడు. అస్త్రాలకు అస్త్రాలు, బాణాలకు బాణాలు ఢీకొట్టు యుద్ధం మరింత భీకరంగా మారింది. ఆకాశంలోని దేవతలు కూడా ఈ యుద్ధాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇంద్రుడు అన్నాడు, ఇలాంటి విలువిద్య ప్రదర్శనను దేవలోకంలో కూడా అరుదుగా చూశాం. సూర్యదేవుడు తన కుమారుడి కర్ణుడిని గౌరవంగా చూస్తుండగా దేవతలందరూ ఇద్దరు మహావీరుల పరాక్రమాన్ని ప్రశంసించారు. ఇంతలో కర్ణుడు అత్యంత వేగంతో సంధించిన ఒక బాణం అర్జునుడి కిరీటాన్ని తాకి దాని కొద్దిగా దెబ్బతీసింది. పాండవ సేనలో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అన్నాడు, పార్థ, ఇప్పుడు నీ పని పూర్తి శక్తిని చూపించాల్సిన సమయం వచ్చింది. అర్జునుడు గాంధీవాన్ని మరింత బిగించి వరుసగా వందలాది బాణాలను సంధించాడు. కర్ణుడు కూడా వాటినన్నిటినీ ఎదుర్కొంటూ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. కర్ణ, 100 బాణాలు కాదు, ఇంకా 100 బాణాలు పెంచుకుంటూ వేయని సవాల్ ఇసిరాడు. యుద్ధాన్ని చూసి రెండు సేనలు యుద్ధాలు కూడా తమ యుద్ధాన్ని ఆపి వీడినే చూస్తూ నిలిచిపోయారు. అంత భయంకరంగా యుద్ధం జరిగింది. ఆ రోజు కురుక్షేత్రంలో కాలమే ఆగిపోయినట్లు అనిపించింది. కానీ ఇంకా కర్ణుడి వద్ద ఒక భయంకరమైన అస్త్రం మిగిలి ఉంది. ఆ అస్త్రం అర్జునుడి ప్రాణాలనే లక్ష్యంగా పెట్టుకుంది. కురుక్షేత్ర యుద్ధం మరింత భీకరంగా మారింది. కర్ణుడు, అర్జునుడు ఇద్దరు అలుపెరగకుండా బాణవర్షం కురిపిస్తున్నారు. వారి బాణాల వేగానికి ఆకాశమే కనిపించకుండా పోయింది. శ్రీకృష్ణుడు కర్ణుడు ప్రతి కదలికను జాగ్రత్తగా గమనిస్తున్నాడు. అప్పుడే కర్ణుడు తన అమ్ముల పొదిలో దాగి ఉన్న
ఒక దివ్యమైన బాణాన్ని బయటకు తీశాడు. ఆ బాణంలో నాగశక్తి నిండి ఉంది. అది సాధారణ బాణం కాదు, నాగాస్త్రం. దానిలో దాగి ఉన్న అశ్వసేన అనే నాగుడు అర్జునుడిపై పగతో ఎదురు చూస్తున్నాడు. కర్ణుడు కళ్ళు మూసుకొని సూర్యదేవుడిని స్మరించాడు. ఈ ఒక్క బాణం ప్రార్థుని అర్జునుడిని సంహరిస్తాను అని గర్జిస్తూ నాగాస్త్రాన్ని సంధించాడు. ఆ బాణం ఆకాశంలో మహానాగంలో బుసలు కొడుతూ నేరుగా అర్జునుడి తలవైపు దూసుకొచ్చింది. ఆ క్షణంలోనే శ్రీకృష్ణుడు ప్రమాదాన్ని ముందే గ్రహించాడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన దివ్య శక్తితో రథాన్ని 5 అంగుళాలు భూమిలోకి తొక్కాడు. రథచక్రాలు నేలలో కూలిపోయాయి. నాగాశ్రమం అర్జునుడి తలను ఛేదించాల్సిన చోట అతని కిరీటాన్ని మాత్రమే ఎగరగొట్టింది. బంగారం కిరీటం నేలపై పడిపోయింది. పాండవ సేన ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అర్జునుడు ఆశ్చర్యంతో శ్రీకృష్ణుడి వైపు చూశాడు. శ్రీకృష్ణుడు ప్రశాంతంగా చిరునవ్వు నవ్వుతూ అన్నాడు, అర్జున, నేను రథాన్ని భూమిలోకి దించకపోతే ఆ నాగాస్త్రం నీ తలను ఛేదించేది. అర్జునుడు చేతులు జోడించి నమస్కరించాడు. కృష్ణ, మీ వల్లే ఈరోజు నా ప్రాణం దక్కింది. ఇంతలో నాగాస్త్రంలోని అశ్వసేన నాగుడు కర్ణునితో ఇలా అన్నాడు, కర్ణ, నన్ను మరోసారి ప్రయోగించు. ఈసారి అర్జునుడు తప్పించుకోలేడు. కానీ కర్ణుడు గర్వంగా సమాధానం ఇచ్చాడు. కర్ణుడు ఒకే అస్త్రాన్ని 2 సార్లు ప్రయోగించడం యోధ ధర్మం, దానికి అనుమతించదు. నా శౌర్యంతోనే గెలుస్తాను. ఈ మాటలు విని శ్రీకృష్ణుడు కూడా మనసులో కర్ణుడి వీరత్వాన్ని మెచ్చుకున్నాడు. ఇదే కర్ణుడి గొప్పతనం. శత్రువు అయిన వీరధర్మాన్ని విడిచిపెట్టడు అని అర్జునుతో అన్నాడు. అర్జునుడు మరింత అప్రమత్తమయ్యాడు. ఇద్దరి మధ్య యుద్ధం మరింత ఉత్కంఠంగా సాగింది. అస్త్రాలు, శస్త్రాలు, బాణాలు గర్జనతో కురుక్షేత్రం దద్దరిల్లిపోయింది. కానీ విధి తన నిర్ణయాన్ని నెమ్మదిగా అమలు చేయబోతుంది. పరశురాముని శాపం, భూమాత శాపం ఒక్క క్షణంలో కర్ణుడి జీవితాన్ని మార్చేయబోతున్నాయి. నాగాశ్రమం విఫలమైన కర్ణుడు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. మరోసారి విజయధనుసుని ఎత్తి అర్జునుడిపై బాణవర్షం కురిపించాడు. అర్జునుడు కూడా గాంధీవంతో ప్రతి బాణం సంధిస్తూ యుద్ధాన్ని కొనసాగించాడు. ఆకాశంలో దేవతలు, ఋషులు, గంధర్వులు ఈ మహాసంగ్రామాన్ని చూస్తూ ఆశ్చర్యపోయాడు. అప్పుడే ఒక పెద్ద శబ్దం వినిపించింది. కర్ణుడి రథచక్రం భూమిలో కూరుకుపోయింది. భూమాత శాపం ఫలించింది. కర్ణుడు రథం దిగిపోయి చక్రాన్ని పైకి లేపడానికి ప్రయత్నించాడు. ఎంత శక్తి పెట్టినా అది కదలలేదు. అదే సమయంలో పరశురాముడు ఇచ్చిన శాపం కూడా ఫలించింది. బ్రహ్మాస్త్ర మంత్రాలను గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించిన కర్ణుడికి అవి గుర్తుకు రాలేదు. ఒక్క క్షణం అతడి మనసులో తన జీవితమంతా మెరుపులా మెదిలింది. కుంతికి పుట్టిన మొదటి కుమారుడు, సూతపుత్రుడనే అవమానాలు, దుర్యోధనుడి స్నేహం, దానవీరుడిగా సంపాదించిన కీర్తి అన్ని కళ్ళ ముందు కనిపించాయి. కర్ణుడు అర్జునుని చూసి గట్టిగా అన్నాడు, అర్జున, నేను ఇప్పుడు నిరాయుధుడిని కాదు, కానీ రథం కదలలేదు. క్షత్రియ ధర్మం ప్రకారం యుద్ధాన్ని కాసేపు ఆపు. నేను రథచక్రాన్ని బయటకు తీసిన తర్వాత మళ్ళీ యుద్ధం చేద్దాం అన్నాడు. అర్జునుడు కాసేపు ఆలోచించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు గంభీరంగా అన్నాడు, కర్ణ, నువ్వు ఇప్పుడు ధర్మం గురించి మాట్లాడుతున్నావు. ఆ అభిమన్యుడు చక్రవ్యూహంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ధర్మం ఎక్కడ పోయింది? ద్రౌపదిని సభలో అవమానించినప్పుడు ధర్మం ఎక్కడ ఉంది? ధర్మాన్ని అతిక్రమించిన వారు యుద్ధ రంగంలో ధర్మం పేరుతో రక్షణ కోరలేరు. శ్రీకృష్ణుడు మాటలు యుద్ధ భూమి అంతా మారుమ్రోగాయి. కర్ణుడు తల వంచాడు. తాను చేసిన తప్పులను అతను కూడా గుర్తుకు చేసుకున్నాడు. శ్రీకృష్ణుడు అర్జును వైపు తిరిగి, అర్జున, ఆలస్యం చేయకు. ఇదే సమయం. ధర్మ విజయం కోసం నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు అని ఆజ్ఞాపించాడు. అర్జునుడు కళ్ళు మూసి శ్రీకృష్ణుడికి నమస్కరించాడు. తరువాత గాంధీవంపై అంజలిక అస్త్రాన్ని సంధించడానికి సిద్ధమయ్యాడు. కురుక్షేత్రంలో ఉన్న ప్రతి యోధుడు ఊపిరి బిగబట్టి చూస్తున్నాడు. ఇది మహాభారత చరిత్రనే
మార్చబోయే క్షణం. కురుక్షేత్ర యుద్ధభూమి నిశ్శబ్దంగా మారింది. కర్ణుడు ఇక తన రథచక్రాన్ని బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ విధి అతనికి అనుకూలంగా లేదు. శ్రీకృష్ణుడు గంభీరంగా అన్నాడు, అర్జున, ధర్మ విజయం కోసం నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. అర్జునుడు గాంధీవాన్ని గట్టిగా బిగించాడు. తన గురువులైన తండ్రి ఇంద్రుడిని, శ్రీకృష్ణుని మనసులో స్మరించాడు. ఆ తరువాత దివ్యాస్త్రమైన అంజలికా అస్త్రాన్ని సంధించాడు. ఆ అస్త్రం మెరుపు వేగంతో కర్ణుడి వైపు దూసుకువెళ్ళింది. కర్ణుడు చివరిసారిగా ఆకాశంలోని సూర్యదేవుడిని చూశాడు. ముఖంపై చిరునవ్వు మెరిసింది. మిత్రుడు దుర్యోధనుడి కోసం నా వంతు కర్తవ్యాన్ని చేశాను అనే భావంతో నిలబడ్డాడు. క్షణంలోనే అంజలికా అస్త్రం అతనిని తాకింది. సూర్యపుత్రుడు కర్ణుడు యుద్ధభూమిపై వీరమరణం పొందాడు. ఆకాశం నిశ్శబ్దమైంది. గాలి కూడా క్షణం పాటు ఆగిపోయినట్లు అనిపించింది. దేవతలు పుష్పవర్షం కురిపించారు. సూర్యదేవుడు తన మహావీర కుమారుడిని చూసి మౌనంగా నిలిచాడు. కౌరవ సేనలో విషాదం అలుముకుంది. దుర్యోధనుడు కర్ణుడు వద్దకు పరిగెత్తు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు. మిత్రమా, నువ్వు లేక నేను ఒంటరివాడినయ్యాను అని విలపించాడు. పాండవ సేనలో విజయం ఆనందం ఉన్నా కర్ణుడి పరాక్రమంపై అందరికీ గౌరవం కలిగించింది. అర్జునుడు కూడా కర్ణుడి శరీరాన్ని చూసి నిశ్శబ్దంగా నిలిచాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, అర్జున, కర్ణుడు అసాధారణ మహావీరుడు. అతని దానగుణానికి, శౌర్యానికి సాటి చాలా అరుదు. కానీ అతను ధర్మం కన్నా దుర్యోధనుడి పక్షాన్ని ఎంచుకున్నాడు. అదే అతని జీవితాన్ని ఈ ముగింపుకు తీసుకొచ్చింది. అర్జునుడు తల వంచి కర్ణుడికి మనస్ఫూర్తిగా నమస్కరించాడు. వీరుడికి నా వందనం అని అన్నాడు. ఆ రోజు కురుక్షేత్రంలో శత్రువులు కూడా కర్ణుడికి శౌర్యాన్ని గౌరవించారు. శ్రీకృష్ణుడు చివరిసారిగా కర్ణుడి వైపు చూసి మౌనంగా నిలిచాడు. ఆయన కళ్ళల్లో కర్ణుడి మహత్వంపై గౌరవం కనిపించింది. సూర్యుడు అస్తమించసాగాడు. కురుక్షేత్ర భూమి మరో మహావీరుడి రక్తంతో ఎర్రబడింది. కానీ కర్ణుడి జీవితంలో ఇంకా ప్రపంచానికి తెలియని ఒక గొప్ప రహస్యం ఉంది. ఆ రహస్యం వెలుగులోకి రావడంతో పాండవుల హృదయాలు ముక్కలయ్యాయి. కౌరవ సేన ఓడిపోయింది. పాండవులు విజయం సాధించారు. కానీ ఆ విజయంలో ఆనందం కంటే కోల్పోయిన వారి బాధ ఎక్కువ కనిపించింది. యుద్ధంలో వీరమరణం పొందిన యోధులకు అంత్యక్రియలు జరుగుతున్నాయి. అప్పుడే కుంతీదేవి కన్నీళ్లతో యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుల దగ్గరకు వచ్చింది. ఆమె గొంతు వణుకుతుంది. మీ అందరికీ ఒక నిజం చెప్పాల్సిన సమయం వచ్చింది అని చెప్పింది. పాండవులందరూ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశారు. కుంతి కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది, కర్ణుడు మీ శత్రువు కాదు. అతడే నా మొదటి కుమారుడు. మీ అందరికీ పెద్ద, మీ అన్న. ఆ మాటలు విన్న వెంటనే యుధిష్ఠిరుడు ఒక్కసారిగా నేలపై కూర్చున్నాడు. భీముడు నిశ్చేష్టుడయ్యాడు. అర్జునుడి చేతిలో ఉన్న గాంధీవం జారిపోయింది. సహదేవుడు, నకులుడు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. అర్జునుడు వణుకుతూ స్వరంతో అడిగాడు, అమ్మా, ఈ నిజాన్ని ఇంతకాలం ఎందుకు దాచావు? కుంతి కన్నీళ్లతో సమాధానం ఇచ్చింది, నా భయమే కారణం. సమాజానికి భయపడి నా పసిబిడ్డను నదిలో వదిలివేయాల్సింది వచ్చింది. యుద్ధానికి ముందు కూడా కర్ణుడిని కలిశాను. అతను నా మాట విన్నాడు. కానీ దుర్యోధనుడి స్నేహాన్ని వదలలేనని చెప్పాడు. యుధిష్ఠిరుడు కన్నీళ్లు పెట్టుకుంటూ అన్నాడు, మన సొంత అన్ననే మన చేతులతో చంపుకున్నామా అని. అతని హృదయం పశ్చాత్తాపంతో నిండిపోయింది. అప్పుడు శ్రీకృష్ణుడు ముందుకు వచ్చి ప్రశాంతంగా అన్నాడు, ధర్మరాజా, కర్ణుడు ఈ నిజాన్ని తెలుసుకున్నా కూడా తన మాటను నిలబెట్టుకున్నాడు. దుర్యోధనుడు తనను గౌరవించినందుకే అతనికి చివరి వరకు అండగా నిలిచాడు. అదే అతని నిబద్ధత. కానీ ధర్మం చివరికి గెలిచాల్సిందే. అందుకే ఈ యుద్ధం ఇలా ముగిసింది. అర్జునుడు కర్ణుడిని తలుచుకుంటూ మౌనంగా నిలిచాడు. అన్నయ్య, నీ పరాక్రమాన్ని యుద్ధంలో చూశాను. ఇప్పుడు నీ మహత్వత్వాన్ని తెలుసుకున్నాను అని మనసులో నమస్కరించాడు. ఆ రోజు పాండవులు విజయం సాధించినా
తమ పెద్ద అన్నను కోల్పోయానని బాధ జీవితాంతం వారి వెంటాడింది. కర్ణుడి పేరు మాత్రం దానవీరుడిగా, మహావీరుడిగా, మాట నిలబెట్టుకున్న యోధుడిగా యుగ యుగాల పాటు నిలిచిపోయింది. ధర్మం ఎప్పటికైనా గెలుస్తుంది, కానీ మహావీరుల పరాక్రమం శత్రువుల చేత కూడా గౌరవించబడుతుంది. సూర్యపుత్రుడు కర్ణుడు అందుకు శాశ్వత ఉదాహరణ. కర్ణుడి పరాక్రమం గురించి మీ అభిప్రాయం ఏమిటి? మీ దృష్టిలో కురుక్షేత్రంలోని అత్యంత గొప్ప యోధుడు ఎవరు? కర్ణుడు, అర్జునుడు, భీష్ముడు, అభిమన్యుడా? మీ సమాధానాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మహాభారత కథలు, పురాణ రహస్యాలు, భక్తి వీడియోల కోసం తన్వికారెడ్డి డివోషనల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ.